Hi everyone, once again welcome to Java tutorial from tutorial3.net. This is Venkat Reddy. So in this tutorial, in this video, we are going to learn about what are the features of Java programming language. So what are the different features of Java programming language? So Java is a object-oriented programming language which offers so many features to both the users and developers. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజర్స్కి, ఎవరైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటారో వారికి, ఎవరైతే డెవలపర్స్ ఉంటారో సాఫ్ట్వేర్స్ని కానీ కోడ్ని కానీ డెవలప్ చేసే డెవలపర్స్ ఉంటారో ఇద్దరికి చాలా రకాలైనటువంటి ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఫీచర్స్నే మనం ఏమని పిలుస్తామంటే జావా బజ్ వర్డ్స్ అని కూడా పిలవచ్చు. జావా ఫీచర్స్నే జావా బజ్ వర్డ్స్ అని పిలవచ్చు. సో హీర్ ఆర్ ద సమ్ ఆఫ్ ద most important features of the Java programming language. Totally we have the 12 most important features of the Java programming language. Simple, object oriented, platform independent, secure, robust, architecture neutral, portable, dynamic, interpreted, high performance, multi-threaded, distributed. We can see the one by one. So simple means, so according to the Sun Microsystems, Java programming language or learning the Java programming language is so easy because all the syntax is based on the C++ programming language and C programming language. Those who are familiar with the C and C++, they can easily learn the Java programming language. The confusing features are rarely used features like explicit pointers and operator overloading from C++ are removed, and the unused features are unuseful feature of pointers are also removed from the Java programming language. So Sun Microsystems ప్రకారము జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు జావా అనేది ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెబుతున్నామంటే జావాలో మనం ఉపయోగించేటటువంటి సింటాక్స్లు మొత్తము సి అండ్ సి ప్లస్ ప్లస్ ఆధారంగా తయారు చేసినటువంటి. సో ఎవరైతే సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉంటుందో వాళ్ళు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. బట్ మీకు సి అనేది సి ప్లస్ ప్లస్ తెలియకపోయినా కానీ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవచ్చు. బట్ వాటి గురించి తెలిసి ఉంటే ఇంకా ఈజీగా నేర్చుకోవడానికి అనేది ఉంటుందన్నమాట. సో సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి కన్ఫ్యూజింగ్ ఫీచర్స్ లేదా తక్కువగా ఉపయోగించే ఫీచర్స్ అయినటువంటి ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్ కావచ్చు, ఆపరేటర్ ఓవర్లోడింగ్ కావచ్చు, జావాలోంచి రిమూవ్ చేసేసారు. అంటే జావా మీద సి ప్లస్ ప్లస్ మీద ఆధారపడి మనం జావాని డెవలప్ చేసాం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి రెండిటిలో ఉన్నటువంటి అన్ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం జావా లాంగ్వేజ్లో ఇంక్లూడ్ చేయలేదన్నమాట. ఫర్ సపోజ్ మీరు సి ప్లస్ ప్లస్ తీసుకుంటే ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్ అనేవి ఉండవు మనకు జావాలో, ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేవి ఉండవు. ఈ రెండు బట్ సి ప్లస్ ప్లస్లో ఉంటాయి. అలాగే సి లాంగ్వేజ్లో ఉన్నటువంటి పాయింటర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ జావాలో మీకు ఉండదన్నమాట. సో అలాగే మనము సి లాంగ్వేజ్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి, ఒక వేరియబుల్కి లేదా ఒక ఫంక్షన్కి మెమొరీ అనేది అలకేట్ చేయాలంటే సి లాంగ్వేజ్లో కావచ్చు, సి లాంగ్వేజ్లో మనము ఎంఎల్ఆక్, సిఎల్ఆక్ లాంటి ఫంక్షన్స్ ఉపయోగించాం. అవసరం లేనటువంటి మెమొరీని డిలీట్ చేయాలంటే డిలీట్ అనేటటువంటి ఫంక్షన్స్ ఉపయోగించి చేసాం. అంటే మెమొరీ అలకేషన్ కానీ మెమొరీ డిలీషన్ కానీ మనము మాన్యువల్గా చేసేవాళ్ళమాట. బట్ ఇన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద మెమొరీ అలకేషన్ అండ్ మెమొరీ డిలీషన్ ఆర్ ఆటోమేటికల్లీ హ్యాండిల్డ్. సో ఆటోమేటిక్గా జరుగుతాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. సో జావా ఈజ్ ఏ ట్రూ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అన్లైక్ సి ప్లస్ ప్లస్. సో సి ప్లస్ ప్లస్ అనేది 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. బట్ జావా అనేది 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ జావా ఈజ్ రిటన్ ఇన్ యాన్ ఆబ్జెక్ట్. సో జావాలో ఉండేటటువంటి ప్రతిదీ ఆబ్జెక్ట్ రూపంలో మనము ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ. ఆల్ ప్రోగ్రామ్ కోడ్ అండ్ డేటా రిసైడ్స్ విత్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్. మనం రాసేటటువంటి ప్రోగ్రామ్ మొత్తము ఒక క్లాస్లో కానీ ఒక ఆబ్జెక్ట్లో కానీ నిల్వ ఉంటుంది. జావా కమ్స్ విత్ అన్ ఎక్స్టెన్సివ్ సెట్ ఆఫ్ క్లాసెస్ అరేంజ్డ్ ఇన్ ప్యాకేజెస్ దట్ వీ కెన్ యూజ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్స్ బై ఇన్హెరిటెన్స్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ ఇన్ జావా ఈజ్ సింపుల్ and easy to extend. So in order to develop any program, so it is not necessary
టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ అనేది రాయాలి అనుకుంటే మీరు మొదటి నుంచి దాన్ని రాయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇట్ ఈస్ నాట్ నెసరీ టు డిజైన్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే ఏంటంటే మొదటి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది మీరు చేయాల్సిన అవసరం లేదు. మనకు ప్రీ డిఫైన్డ్ క్లాసులు మొత్తము కొన్ని ప్యాకేజెస్ రూపంలో అరేంజ్ చేసి ఉంటాయి. సో ఆ ప్యాకేజెస్ని ఉపయోగించి మీ ప్రోగ్రాంలోకి కావాల్సినటువంటి ఫీచర్స్ని, మీకు కావాల్సినటువంటి సదుపాయాల్ని ఈజీగా పొందవచ్చు. ప్యాకేజెస్ ఆర్ నథింగ్ బట్ మనకు సి లాంగ్వేజ్లో ఎలాగైతే హెడర్ ఫైల్స్ ఉంటాయో జావా లాంగ్వేజ్లో కూడా ప్యాకేజెస్ ఉంటాయి. ఇక్కడ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెబుతున్నాము. ప్రతిదీ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ రూపంలోనే ఉంటుంది. సో జావాలో ఉపయోగించే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఏంటంటే మనం రాసినట్టు ఒక ఎన్విరాన్మెంట్లో ఒక ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే హార్డ్వేర్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు. మన ప్రోగ్రామ్ని రన్ చేయడానికి అనుకూలమైనటువంటి హార్డ్వేర్ కావచ్చు లేదా సాఫ్ట్వేర్ కావచ్చు. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్లాట్ఫామ్ అని పిలుస్తాం. జనరల్గా మనకు రెండు రకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఒకటి హార్డ్వేర్ బేస్డ్ ప్లాట్ఫామ్, రెండోసరికి సాఫ్ట్వేర్ బేస్డ్ ప్లాట్ఫామ్ అనమాట. సో జావా అనేది సాఫ్ట్వేర్ బేస్డ్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే ఏ సాఫ్ట్వేర్ మీద అయినా సరే అది రన్ అవుతుంది. విండోస్ సాఫ్ట్వేర్ మీదైనా, లైనక్స్ సాఫ్ట్వేర్ మీదైనా, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ మీదైనా సరే ఎక్కడైనా సరే అది రన్ అవుతుంది అనమాట. సో జావా ప్రోగ్రామ్ అనేది ఒకసారిగా మీరు రాస్తే ఆ ప్రోగ్రామ్ని ఎక్కడైనా మీరు రన్ చేయొచ్చు అనమాట. మనం రాసినటువంటి జావా ప్రోగ్రామ్ని జావా కంపైలర్ను ఉపయోగించి మనం బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తాం. ఏంటి జావా కంపైలరు, బైట్ కోడ్ అంటే ఏంటో మీకు ఐడియా లేకుంటే నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఒకసారి ఆ వీడియో చూడండి. సో మనం జావా ప్రోగ్రామ్ రాసినటువంటి జావా ప్రోగ్రామ్ని బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తాము. ఆ బైట్ కోడ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. దట్ మీన్స్ మీరు ఎక్కడైతే ప్రోగ్రామ్ అనేది రాశారో ఆ కంప్యూటర్ మీద, ఆ కంప్యూటర్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ మీద అది డిపెండ్ అయ్యి జనరేట్ కాదు. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ వేర్ ఇట్ ఈస్ జనరేటెడ్. సెక్యూరబుల్. సో జావా ఈజ్ మోర్ సెక్యూరబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు implement the secureable applications like authentication of a user in an ATM. ఒక ఏటీఎం సెంటర్లో యూజర్ అథెంటికేషన్ లాంటి అప్లికేషన్స్ మనం ఎక్కువగా సెక్యూరబుల్గా ఉండేటటువంటి అప్లికేషన్స్ ఏ ఉంటాయో అవి డెవలప్ చేయడానికి మనము జావాను ఉపయోగిస్తాం. సో ఎందుకు జావా అనేది ఎక్కువ సెక్యూరబుల్ అని చెబుతున్నామంటే నో ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్ ఉపయోగించి మనం అడ్రస్ అనేది రెఫర్ చేయం. ప్రోగ్రామ్స్ రన్ ఇన్సైడ్ ఏ వర్చువల్ మిషన్ శాండ్ బాక్స్. మన కంప్యూటర్లో జావా ప్రోగ్రామ్ అనేది రన్ కాదు. మీరు ఇన్స్టాల్ చేసుకుంటే జేడీకే ఇన్స్టాల్ చేసుకుంటే ఆ జేడీకేలో ఒక జేవిఎం అనేది ఉంటుంది. ఆ జేవిఎం అనేటటువంటి వర్చువల్ బాక్స్లో, అంటే లేనటువంటి ఊహాజనితమైనటువంటి ఒక వర్చువల్ బాక్స్లో మీకు జావా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. జావా ఈజ్ ఏ రబస్ట్ లాంగ్వేజ్. రబస్ట్ మీన్స్ స్ట్రాంగ్ అనమాట. రబస్ట్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ అని. జావా అనేది స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బికాస్ ఇట్ హ్యాస్ ద స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్. మన ప్రోగ్రామింగ్ కావాల్సినటువంటి మెమొరీని మీరు అలకేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అవసరం లేనటువంటి ఆబ్జెక్ట్స్ని మీరు డిలీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు ప్రోగ్రామ్కి ఎంత మెమొరీ కావాలి, మీ ప్రోగ్రామ్ రన్ కావడానికి ఎంత మెమొరీ అవసరమో అది ఆటోమేటిక్గా అలకేషన్ అనేది జరుగుతుంది. అవసరం లేనటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. సో డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ద సెక్యూరిటీస్ దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ వీ కెన్ ఓవర్కమ్. సో మనకు వీటితో పాటు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది కూడా మనకు ఉంటుంది అనమాట. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే మనకు ఏదైనా ఒక ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్, మనం సాల్వ్ చేయలేనటువంటి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ ఏదైతే వస్తుందో దాన్ని సాల్వ్ చేయడానికి మనకు ఒక మెకానిజం అనేది ఉంటుంది. అటువంటి మెకానిజం, ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. అటువంటి ప్రొసీజర్ కూడా మనకు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అందుబాటులో ఉంటుంది. So architectural neutral. So architectural neutral is nothing but no implementation dependent. No implementation dependent is nothing but, so if you are writing any programming language, so it is not confirmed that it's such some amount of memory is it required. సో మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది రాస్తే దీనికి ఎంత మెమొరీ అనేది అవసరం అవుతుంది, ఇంత మెమొరీ అయితే ఈ ప్రోగ్రామ్ అనేది రన్ కావచ్చు అని ఫిక్స్డ్గా అనేది ఏమి ఉండదు అనమాట. సో వీ కెనాట్ డిపెండ్ ఆన్ ద డేటా టైప్స్ which are found in the earlier programming language. C++ లాంగ్వేజ్లో ఉన్నటువంటి డేటా టైప్స్ మొత్తం మనకు సి లాంగ్వేజ్లో ఉంటాయి. అయితే సి లాంగ్వేజ్ C++లో మాదిరిగా మనం క్రియేట్ చేసినటువంటి వేరియబుల్స్కి ఎంత అయితే మెమొరీ అనేది అలకేట్ అవుతుందో అంతే మెమొరీని ఉపయోగిస్తామనే గ్యారంటీ అనేది ఇక్కడ లేదు. ఎంతైనా ఉపయోగించవచ్చు, దానికన్నా తక్కువైనా ఉపయోగించవచ్చు. The compiler generates an architectural neutral object
file format. The compiled code is executed on many processors. Given the presence of the Java virtual runtime system, మీరు ఒక ప్రోగ్రాంలో రాసినటువంటి ఒక కంప్యూటర్లో రాసినటువంటి జావా ప్రోగ్రామ్ అనేది జావా కంపైలర్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీకు ఒక ఆబ్జెక్ట్ ఫైల్ అనేది ఒక డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్నే బైట్ కోడ్ అని పిలుస్తాం. ఈ బైట్ కోడ్ని మీరు రన్ చేయడం ద్వారా మీరు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్కు సూటబుల్ అయ్యేటటువంటి ఆబ్జెక్ట్ కోడ్ని మనం జనరేట్ చేయొచ్చు. అది ఎక్కడైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆబ్జెక్ట్ కోడ్ని ఎవరు జనరేట్ చేస్తారంటే జావా రన్ టైమ్ సిస్టమ్ అనేది జనరేట్ చేస్తుంది. The Java compiler does this by generating the bytecode instructions which have nothing to do with a particular architecture. Rather, they are designed to be easy to interrupt on any machine and easily translate into the native machine code on the fly. మీరు ఒక ప్రోగ్రామింగ్ ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మీరు జావా ప్రోగ్రామ్ అనేది రాశారనుకోండి. సో ఆ ప్రోగ్రామ్ని తీసుకెళ్ళి మీరు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేస్తున్నారు అనుకోండి. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా మనం జావా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జావా ఇన్స్టాల్ చేసుకున్నామంటే మీనింగ్ ఏంటి, ఆటోమేటిక్గా జేవిఎం కూడా ఇన్స్టాల్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి తీసుకెళ్ళినటువంటి బైట్ కోడ్ అనేది ఆ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఉండేటటువంటి జేవిఎం అనేది ఈజీగా అర్థం చేసుకుంటుంది. బికాస్ జేవిఎం ఎక్కడైనా ఒకటేనమాట. సో దానివల్ల ఆ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి సూటబుల్ అయినటువంటి మిషన్ కోడ్ అనేది ఆటోమేటిక్గా తయారైపోతుంది అనమాట. పోర్టబుల్. సో జావా ఎంజూస్ పోర్టబిలిటీ ఇన్ 2 ways. పోర్టబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ద వే ఇట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్, ఎంత ఈజీగా ఎగ్జిక్యూట్ అవుతుంది మనం ఒక చోటుని అనేటటువంటిది పోర్టబిలిటీ అనమాట. ఎంత వేగవంతంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది. ఫస్ట్ జావా కంపైలర్ జనరేట్ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఆన్ ఎనీ మిషన్. జావా కంపైలర్ జనరేట్ చేసినటువంటి బైట్ కోడ్ అనేది మిగతా ఏ కంప్యూటర్లో అయినా సరే దాన్ని రన్ చేయొచ్చు. Secondly, the size of the primitive data types are machine dependent. That means, for example, మీరు ఒక ఇంటీజర్ డేటా టైప్ తీసుకుంటే ఆ ఇంటీజర్ డేటా టైప్ యొక్క సైజ్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక విధంగా ఉంటుంది, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక విధంగా ఉంటుంది అనమాట. దట్ ఈస్ మిషన్ డిపెండెంట్ అనమాట. కాబట్టి దాని మీద కూడా మనం డిపెండ్ కాం. వీ మే క్యారీ ద జావా బైట్ కోడ్ టు ఎనీ ప్లాట్ఫామ్. మనం ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా జావా బైట్ కోడ్ని తీసుకెళ్ళచ్చు. కాబట్టి మనం పోర్టబుల్ అని చెబుతున్నాం అనమాట. డైనమిక్ అంటే ఏంటంటే జావా అనేది డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెబుతాం. ఎందుకు డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెబుతామంటే ఇట్ వాజ్ డిజైన్ టు అడాప్ట్ టు అండ్ ఎవాల్యూయింగ్ ఎన్విరాన్మెంట్. మీకు కొత్తగా ఒక సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ ఒకటి క్రియేట్ అయింది, దాంట్లో కూడా మీకు జావా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. సో వితౌట్ ఎనీ న్యూ ఇంప్లిమెంటేషన్స్, కొత్త ఇంప్లిమెంటేషన్స్ అనేవి ఏమీ చేయకుండా ఎటువంటి ఎన్విరాన్మెంట్ అయినా సరే మీకు జావా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. లైబ్రరీస్ ఫ్రీలీ యాడెడ్ టు న్యూ మెథడ్స్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ వితౌట్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ ది క్లయింట్. మీరు కొత్తగా ఏదైనా కోడ్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జావా ప్రోగ్రామ్ అనుకోండి, అలాంటప్పుడు మీరు ఈజీగా దానికి యాడ్ అనేది చేయొచ్చు. అలా యాడ్ చేసినప్పుడు దాంట్లో ఆ ప్రోగ్రామ్లో ఉండేటువంటి మెథడ్స్ మీద కానీ ఆ ప్రోగ్రాంలో ఉండేటువంటి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ మీద కానీ ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇన్ జావా ఫైండింగ్ అవుట్ రన్ టైమ్ టైప్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. రన్ టైమ్ టైప్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మీరు ఎటువంటి డేటాను ఉపయోగిస్తున్నారు అనేది ఈజీగా స్ట్రైట్ ఫార్వర్డ్ వేలో మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు అనమాట. ఇంటర్ప్రిటెడ్ అంటే ఏంటంటే ఒకసారి జావా కంపైలర్ అనేది బైట్ కోడ్ని జనరేట్ చేసిన తర్వాత ఆ బైట్ కోడ్ని మళ్ళీ మిషన్ స్పెసిఫిక్ కోడ్ కింద కన్వర్ట్ చేయాలంటే మనం ఏమో ఉపయోగిస్తామంటే ఇంటర్ప్రిటర్ అనేది ఉపయోగిస్తాం అనమాట. హై పర్ఫార్మెన్స్. సో Java performance is impressive for an interpreted language, mainly due to the use of the intermediate bytecode. According to the Sun Microsystem, Java's speed is comparable to the native C and C++. Sun Microsystemతో పోల్చుకున్నప్పుడు Sun Microsystem వాళ్ళ ప్రకారము జావా యొక్క స్పీడ్ అనేది C అండ్ C++ యొక్క ప్రోగ్రామింగ్ స్పీడ్ తోటి పోలి ఉంటుంది. అంటే దానికంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది, దాంతో పాటు సమానంగా ఉంటుంది, దానికంటే ఎక్కువగా ఉంటుంది. అంటే ఎందుకు ఎంత స్పీడ్గా మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ కోడ్ కాల్ ద బైట్ కోడ్. బైట్ కోడ్ వల్ల మన జావా ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. జావా ఆర్కిటెక్చర్ ఈజ్ ఆల్సో డిజైన్ టు రెడ్యూస్ ద ఓవర్ హెడ్స్ డ్యూరింగ్ ద రన్ టైం. సో ప్రోగ్రామ్ అనేది రన్ అయ్యేటప్పుడు బర్డన్స్ ఏవైతే ఉంటాయంటే పాయింటర్స్ ఉపయోగించి మెమొరీ లొకేషన్ రిఫర్ చేయటము, వర్చువల్ మెమొరీని క్రియేట్ చేయటము, లాంటి బర్డన్స్ మొత్తము ఏమి ఉండవు అనమాట. ఫర్దర్ ద కోఆపరేషన్ ఆఫ్ ద మల్టీ థ్రెడింగ్ ఎన్హాన్సెస్ ద ఓవరాల్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఆఫ్ ద
ప్రోగ్రామ్. మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది జావా ప్రోగ్రామింగ్లో. ఆ మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ వల్ల ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ యొక్క స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రోగ్రాంలో ఒక భాగాన్ని మళ్ళీ థ్రెడ్ అని పిలుస్తాము. ఒక ప్రోగ్రామ్ అనేది రన్ కావాలంటే ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ చిన్న చిన్న భాగాల కింద విడిపోయి అన్ని భాగాలు ఒకేసారి రన్ అవుతాయి అనమాట. ప్రతి భాగాన్ని థ్రెడ్ అని పిలుస్తాం. అలా అన్ని భాగాలు ఒకేసారి రన్ కావటాన్ని మల్టీ థ్రెడింగ్ అని పిలుస్తాం అన్నమాట. multi-thread. The benefit of multi-threaded are better interactive, responsive and real-time behavior. సో ఇప్పుడు చెప్పిన మాదిరిగా మల్టీ థ్రెడ్డింగ్ అనేది మల్టిపుల్ థ్రెడ్స్ ఒకేసారి రన్ కావటం వల్ల రీసోర్స్ యూజ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది, కంప్యూటర్ రీసోర్సెస్ని. అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా రియల్ టైమ్గా ఉంటుంది. Distributed. We can create the distributed applications in Java. Distributed applications means those are used on the client server mechanism. Client server mechanism ఉపయోగించేటటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అని పిలుస్తాం. సో రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ జావా బీన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్. మనకు జావాలో ఉన్నటువంటి రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ జావా బీన్స్ ఉపయోగించి మనం ఈ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేస్తాం. వీ మే యాక్సెస్ ఫైల్స్ బై కాలింగ్ ద మెథడ్స్ ఫ్రమ్ ఎనీ మిషన్ ఆన్ టు ద ఇంటర్నెట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ మీ హౌస్లో మీరు కూర్చొని ఉన్నారు, మీ ఆఫీస్లో ఉన్నటువంటి మీకు ఫైల్స్ అనేవి కావాలి, లేదా మీ ఆఫీస్లో ఉన్నటువంటి సర్వర్లో మీరు లాగిన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి డేటాని మీరు యాక్సెస్ చేసుకోవాలనుకోండి ఇంటర్నెట్ సాయంతో. అలా కావాల్సినటువంటి అప్లికేషన్స్ అంటే ఇక్కడ మీ హౌస్లో కూర్చొని మీ ఆఫీస్ సర్వర్లో ఉన్నటువంటి డేటాని యాక్సెస్ చేసుకోవాలి ఇంటర్నెట్ ద్వారా అంటే ఈ మధ్యలో మీకు ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనేది కావాలి. అలాంటి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ని మనం ఏమని పిలుస్తామంటే ఆర్ఎంఐ అప్లికేషన్స్ అని పిలుస్తాం. అలాంటి ఆర్ఎంఐ అప్లికేషన్స్ కూడా మనము జావాను ఉపయోగించి డెవలప్ చేస్తాం. కాబట్టి జావా ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్. So this is about the Java buzzwords or Java futures. So thanks for watching. Please share with your friends. For all the latest Java contents, visit our website www.tutorialtpoint.net. Thanks for watching.